సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటే సిగ్గుపరుస్తున్నారు సువార్త ప్రకటిస్తూ ఉంటే. ఈరోజు మనం వీధుల్లోకి కరపత్రికలు పట్టుకొని వెళ్తే వెటకారంగా చూస్తారు, కానీ ఒక సినిమా పోస్టర్ అతికించేవాడు వచ్చాడు గౌరవంగా చూస్తారు. ఎరా ఏ థియేటర్ ఇంతకి అంటారా? ఎంత ఆసక్తిగా చూస్తారు. కానీ సువార్త పత్రిక పట్టుకుని వెళ్తే వెటకారంగా చూస్తారు. ఈ ప్రపంచంలో సువార్త సిగ్గుగానే అనిపిస్తుంది. దీని గురించి ప్రభువైన యేసుక్రీస్తు మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. అంటే ఒకవేళ మనం కనుక సువార్తను గురించి సిగ్గుపడుతూ ఉంటే కనుక, అంటే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చూడండి 38వ వచనం, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటలు గూర్చి సిగ్గుపడి వాడెవడో వారిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను. వ్యభిచారం పాపం చేసేటువంటి ఈ తరంలో ఎవడు ఖాళీగా ఉన్నాడు పాపం చేయకుండా? ఎవడి చేతనైనంత మట్టుకు వాళ్ళు పాపం చేస్తున్నారు కదా, ఎవరి చేతనైనంత మట్టుకు వాళ్ళు పాపం చేస్తున్నారు. కానీ పెద్ద పెద్ద మేధావులాగా బిల్డప్ ఒకటే, చేసేటవన్నీ పాపాలు, చేసేటవన్నీ పాపాలు.